నల్గొండ విజయవాడ నేషనల్ హైవేపై భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. 2 నుంచి 3 కిలోమీటర్ల మేర వాహనాలు ఆగిపోయాయి. దీనికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రమేష్ అందిస్తారు. రమేష్, చెప్పండి, ఎందుకు ట్రాఫిక్ జామ్ జరిగింది? క్రాంతి, మొత్తం మీద చూసినట్లయితే వేసవి సెలవులే కావచ్చు, అదేవిధంగా వీకెండ్ కావచ్చు, హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై భారీగా వాహనాల రాకపోకలు కొనసాగుతున్నాయి. మామూలు టైంలోనే హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారి రద్దీగా ఉంటాయి. ఇప్పుడు సెలవు దినాలు అదేవిధంగా వీకెండ్ కావడంతో పెద్ద ఎత్తున హైదరాబాద్ నుంచి విజయవాడ తరలి వెళ్తున్నారు. దీంతో భారీగా ట్రాఫిక్ స్పందించిపోయిందని చెప్పవచ్చు. మొత్తం మీద చూసినట్లయితే చౌటుప్పల్ టోల్ ప్లాజా వద్ద మనం విజువల్స్ లో కూడా చూస్తున్నాం. వందలాది కార్లు కూడా 1/2 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ సంభవించింది. అటు హైదరాబాద్ రూట్ సైడ్, అదేవిధంగా ఇటు విజయవాడ జాతీయ రహదారి సైడ్ ఇదే పరిస్థితి కొనసాగుతుంది. అయితే ఈ సెలవుల దృష్ట్యా కూడా కొంచెం అదనపు కౌంటర్లని ఏర్పాటు చేసినట్లయితే ఈ ట్రాఫిక్ జామ్ పరిస్థితి లేకుండా ఉండవచ్చు. కానీ ఇప్పటి వరకు టోల్ ప్లాజా అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం వల్ల ఈ ట్రాఫిక్ జామ్ సంభవించిందని చెప్పవచ్చు. ప్రయాణికులు కూడా అవస్థలు ఎదుర్కొంటున్నారు. వాళ్ళు వేగంగా వెళ్లాల్సిన వారంతా కూడా ఈ 1/2 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ స్తంభించుకోవడంతో కూడా వాళ్ళు అదనపు కౌంటర్లను ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. అదేవిధంగా నకరికల్ కోర్లపహాడ్ టోల్ ప్లాజా వద్ద కూడా ఇదే పరిస్థితి కొనసాగుతుంది. దాదాపు వందలాది వెహికల్స్ వాహనాలతో ఒక్కసారిగా రద్దీగా మారిపోయింది. 1/2 కిలోమీటర్ల మేర కూడా ఈ ట్రాఫిక్ స్తంభించిపోయింది. క్రాంతి, రమేష్, గతంలో కూడా ఇలాంటి ట్రాఫిక్ జామ్స్ జరుగుతూనే ఉన్నాయి. మరి ఎక్స్ట్రా టోల్ గేట్స్ ని ఎందుకు ఏర్పాటు చేయట్లేదు? అదనపు కౌంటర్లు ఉన్నప్పటికీ కానీ ఈ అధికారులు మాత్రం స్పందించలేదు. గతంలో ఇలాంటి ఏదైనా ఇందులో ఒక్కసారిగా వాహన రాకపోకలు సంభవించినప్పుడు ఈ మొత్తం దాదాపు 12 కౌంటర్లను కూడా ఓపెన్ చేయడం జరుగుతుంది. కానీ ఈ విధంగా ఉదయం చూసినట్లయితే ఇంత రద్దీ ఉంటారని వాళ్ళు ముందుగా ఊహించలేదు. కానీ కొద్దిసేపటి క్రితమే సాక్షిలో వస్తున్న వార్తలు కానీ దృష్ట్యా కొద్దిసేపటి క్రితమే అదనపు కౌంటర్లను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపు ఇప్పుడు పరిస్థితి అదుపులోకి వచ్చింది. ఇప్పుడు మాత్రం ట్రాఫిక్ జామ్ క్లియర్ లేకుండా కానీ అదనంగా 4 కౌంటర్లను ఏర్పాటు చేయడంతో ట్రాఫిక్ కాస్త తగ్గుముఖం పట్టింది. క్రాంతి. ఓకే రమేష్.